హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజైతే ఏం చేయబోతున్నానంటే పచ్చి పులుసు చేస్తున్నానండి. టమాటా, వంకాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చూసారా ఫ్రై అవుతున్నాయండి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇదిగోండి 3 గుడ్లు తీసుకున్నాను, ఆమ్లెట్ వేస్తానండి. ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్నగానే, కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఇందులో ఏమేమి వేద్దాం మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా ఇంకా కొంచెం పసుపు అండి, ఇదిగో కొద్దిగా కారం అండి, కొంచెం కారం వేసుకున్నాము, కొద్దిగా వేసానండి. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం చూసారా వేసాం కదా. మరి ఇందులోకి ఇంకొక వెరైటీ ఏంటో చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదేంటో తెలుసా మీకు? పెరుగు అండి. పెరుగు ఆమ్లెట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కోడిగుడ్డు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసినప్పుడు కొంచెం పెరుగు అయితే పోసుకుందామండి. ఇదిగో కొద్దిగా పోసుకున్నాను. ఇది మామూలుగా ఇదిగోండి స్పూన్ పెట్టి కలిపేసుకోవాలి. ఇదిలాగా మొత్తం మిక్స్ అయిపోద్ది. చూసారా కలిపేసుకున్నాం కదండి. ఒక్క నిమిషం పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గుడ్లు అయితే వేస్తానండి, 3 గుడ్లు ఇంకా కలిపేసానండి. చూసారా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్ అయితే మూకుడి అట్ల పైన ఉంటుంది కదండి, మరి స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద ఫ్రై అవుతున్నాయి కదా, ఇది తీసేద్దామండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇదిగో కొద్దిగా వేసాను. ఆమ్లెట్ కదండి, కొంచెం ఆయిల్తో ఉడికితే టేస్టీగా ఉంటుందండి. పెరిగేసాం కదా మరి మనం. చూసారా వేసాను. ఇదిగోండి దీనిపైన కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇదిగోండి కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఇదిగోండి పచ్చి పులుసు చూపించాను కదా మీకు. ఇప్పుడు వేపేసుకున్నాం కదా మరి మనం. ఇదిగోండి మిక్సీ జార్లో వేస్తున్నాము చూడండి. వేసాం కదా. ఇప్పుడైతే ఇదిగో చింతపండు అండి, ఇదిగో చింతపండు వేసుకుందాం. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, సరిపోద్ది. ఆమ్లెట్ రెడీ అవుతుంది, తిరగేద్దామండి. ఇదిగోండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ముక్కలుగా వచ్చింది అనుకుంటున్నారా? అలా కాదండి, మేము 4 కదండి, మా పిల్లలిద్దరూ, నేను, మా మేనకోళ్ళు.
ఇదిగో ఎవరి ముక్కాళ్ళకే కట్ చేసేసానండి ముందే. ఇదిగోండి చూసారా, ఇది మా బాబుకి, పాపకి, నాకు, మేనగోళ్ళకి ఎవరి ముక్కాళ్ళలో సమానంగా నలుగురం కట్ చేసేసుకున్నాం. ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. 1 నిమిషం మగ్గనిద్దాము. మరి మిక్సీ జార్లో పచ్చి పులుసు రెడీ చేస్తున్నాను కదండి, చూపిస్తాను మీకు. ఇందులో వేసేసాను కదా, ఇది మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తాను. చూసారా, ఇదిగో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుంటే పచ్చి పులుసు ఫాస్ట్గా అయిపోద్దండి. మనం ఫాస్ట్గా ఏదైనా పనికి వెళ్ళాలి లేదా ఏదైనా పని ఉందంటే కనుక 2 టమాటాలు, 1 వంకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, చింతపండు వేసుకుని లైట్గా వేయించేసుకొని ఏమంటే మిక్సీ పట్టుకుంటే పచ్చి పులుసు ఎమర్జెన్సీగా రెడీ అయిపోద్దండి. చూసారా, ఇప్పుడు ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న ఇదిగో ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ అనేది పచ్చి పులుసులోకి చాలా టేస్టీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, చాలా బాగుంటుందండి. మనం నోటికి కారంగా పుల్లగా రుచిగా ఉంటుందండి. ఇందులోకి మరి ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా హైలైట్ అండి. చూసారా కదా, మరి పచ్చి పులుసు అయితే రెడీ. ఎలా ఉందండి, బాగుందా? ఇదిగోండి ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.